ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాఝరికి స్వాగతం. స్వామికి ఇష్టమైనది దీన జన సేవే, తనను పూజించటం కాదు. స్వామివారి 60వ పుట్టినరోజు దినాన్ని ఘనంగా చేయను ఏర్పాట్లు చేయాలని భక్తులు భావిస్తుండగా స్వామివారితోటి ఇలా చెప్పారు: ఆకలైన వానికి అన్నం, అనారోగ్యంతో బాధపడేవాడికి మందు అందించాలి. ఆ తర్వాతే మంచిని బోధించాలి. పూజాదికాల వల్ల కలిగే ఫలితమంతా సేవ వలన కలుగుతుంది. సేవపైనే మీ మనసులు కేంద్రీకరించాలి అని బోధించారు స్వామివారు. బోస్నియా ప్రాంతంపై రష్యా ప్రభుత్వపు మిలిటరీ జవానులు దాడి చేసినప్పుడు ఎందరో ఆ దేశ పౌరులు శరణార్థులుగా వలస వెళ్ళారు. వారందరూ యుద్ధ వాతావరణం ముగిసే వరకు ప్రత్యేకమైన శిబిరాలలో తల దాచుకున్నారు. ఆ సమయంలో బోస్నియాలోని బాబా భక్తురాలు ఒక ఆమె ఆ శరణార్థులకు ఏదైనా సేవ చేయాలని భావించి ఒక రోజున ఒక వ్యాన్లో రొట్టెలు, బిస్కెట్ ప్యాకెట్స్ బుట్టల నిండా తీసుకొని చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి వారందరికీ వాటిని పంచి పెడుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూది బొట్లంతో పాటు స్వామి ఫోటో కూడా అందించింది. వారంతా ఆ రొట్టెలు, బిస్కెట్లు తింటూ ఆ ఫోటోలను చూస్తూ వారిలో వారు ఏదో మాట్లాడుకోసాగారు. ఆ భాష ఆమెకు రాదు. అందువలన తన వ్యాన్ డ్రైవర్ను వారు ఏమి మాట్లాడుకుంటున్నారో కనుక్కొని రమ్మని చెప్తుంది. అతడు వారి వద్దకు వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చి ఆమెతో, ఈ ఫోటోలో ఉన్న ఆయన రోజు ఇక్కడికి వచ్చి మాకు బిస్కెట్లు పంచిపెట్టిపోతున్నారు, రొట్టెలు ఇస్తున్నారు. ఈరోజు ఆయన ఈమెకిచ్చి పంపానన్నమాట అని వారు అనుకుంటున్నట్లుగా చెప్పాడు. అది విని ఆమె చాలా ఆశ్చర్యపడుతుంది. స్వామి శరణార్థుల పట్ల ఎంత దయ చూపిస్తారో అర్థమై ఆమెకు కన్నీరు కారుతుంది. బృందావనంలో 1996లో వేసవి శిక్షణ తరగతులకు ఆమె వెళ్తుంది. ఆ సభలో స్వామి ఒకరోజు ఆమెను ఉపన్యసించమంటారు. ఆమె స్వామి సమక్షంలో మాట్లాడుతూ ఈ సన్నివేశాన్ని అందరికీ చెప్పి, స్వామి దేశ కాలాలతో పని లేక ఎవరికి ఏది అవసరమో అది అందిస్తారని, ఆకలైన వారికి ముందు తినడానికి పెట్టాలని, సేవ చేయాలనే తలంపు మనకు కలిగితే స్వామి ముందుండి మనల్ని నడిపిస్తారని చెప్తుంది. సేవను మించిన పూజ లేనే లేదు. జై సాయిరామ్.